హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సాములు అన్నము వండుకుందామని ఇలా కుండలో 4 గ్లాసులు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. పక్కన ఇందులో రసం అయితే బాగుంటుందండి. మిరియాల చారుతో చేసుకున్నది అన్నీ వేసుకొని అల్లం, పసుపు, ఒకటి టమాటా, చింతపండు, ఇవన్నీ ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వాము ఇవన్నీ కలిపిన పౌడర్ అండి. ఇది మరిగిన తర్వాత వేసుకోవాలి. ఇది బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టుకొని పోపు దినుసులన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటానండి. ఇవన్నీ వాము, జీలకర్ర ఇవన్నీ కలిపి పోపు దినుసులు ఏందో మీకు తెలుసు కదా. ఇది ఆయిల్ కాగిన తర్వాత ఇందులో వేసేస్తాను. కాలిన తర్వాత అందులో చివరిగా కొత్తిమీర వేస్తారండి. కొత్తిమీర కూడా మంచి స్మెల్, చాలా బాగుంటుందండి. రసం అరుగుదల కూడా ఉంటుంది. రసం వల్ల చాలా మంచిది, ఫ్రీ మోషన్ అవుతుంది, అన్నిటికీ ఉపయోగపడుతుందండి. రసం తినటం వల్ల చాలా మంచిది. వారంలో 2-3 సార్లు రసం చేసుకోండి. సాములు ఇలా కుండా పెట్టుకొని ఎసరు వచ్చిన తర్వాత అందులో వేసేసుకోవాలండి. ఇవి కూడా 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఇదిగోండి, కొద్ది దగ్గర పడే ముందు స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ కొద్ది గొప్ప ఉన్న ఈ నీరు కూడా ఎగురుకుంటే ఇదిగోండి సాములు అన్నం పలుగ్గా కొద్దిగా మెత్తగా ఉంటాయండి. జావలు ఇవన్నీ మనం చిరుధాన్యాలు కొద్దిగా మెత్తగానే ఉంటాయండి. చల్లారితే గట్టిపడిపోయి పలచగా అవుతుంది. చాలా బాగుంటుంది అన్నం ఇది సాములది. ఇందులో రసం వేసుకొని కలుపుకొని తింటే జీర్ణశక్తి పెరుగుద్ది. మనం వాకింగ్కి వెళ్ళి ఎక్సర్సైజులకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం, ఎంతవరకు తగ్గుతున్నాం అనేది తెలుసుకోవాలంటే ముందు చిరుధాన్యాలతో చేసుకొని తినాలి.